ధాన్యం మొక్కజొన్న పంటల కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న వారు వారి ప్రభుత్వ హయాంలో రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసన్నారు. వారి ట్రాప్లో రైతులు పడకూడదని తమ ప్రజాప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి మహేందర్ మాట్లాడారు. ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లు వేగంగా జరగాలని పాలేరు ప్రజా దర్బార్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మాట్లాడడానికి మనతో మంత్రి పొంగులేటి గారు మనకు అందుబాటులో ఉన్నారు. అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ధాన్యం మొక్కజొన్న కొనుగోలు విషయంలో అధికారులతో మీరు క్షేత్రస్థాయిలో మారుతున్నారు. కొనుగోలు ఎంతవరకు? ఈ ప్రజాప్రభుత్వంలో లాస్ట్ 2 ఇయర్స్ కానీ 3వ సంవత్సరంలో ఎంటర్ అయిన తర్వాత సెకండ్ క్రాప్ విషయంలో కానీ కనీ విని ఎరగిన రీతిలో రైతుల కష్టంతో భగవంతుడు దీవెనలతో అద్భుతమైన పంటలు పండిన మాట వాస్తవం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ థర్డ్ ఇయర్ 2వ క్రాప్కు సంబంధించిన పంట ఏదైతే ఈనాడుందో దీన్ని మొక్కలు కానీ ధాన్యం కానీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏదైతే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న వారు ఆనాడు రైతుల పట్ల ఎలా వివక్ష చూపారో, ఆనాడు రైతులకు సంఖ్యలు వేసి జైలుకి ఎలా పంపారో మన అందరికీ తెలిసిందే. అయినా రైతును రాజు చేస్తామని ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్పిన తర్వాత రైతులకి పెద్దపీట వేసి అనేక కార్యక్రమాలు రైతన్నల కోసం పెద్ద ఎత్తున వేలాది కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో రైతన్నలకి ఇస్తూ ఈనాడు పండిన గింజని కొంటామని మాట చెప్పాం. ఆ దిశలోనే లాస్ట్ 10 డేస్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆ శాఖ మంత్రులు కానీ ప్రతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా రెగ్యులర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫాలోఅప్ చేస్తున్నారు. ఏదైతే సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లాలన్నీ పర్యటించే దాంట్లో భాగంగా కూడా వచ్చి ధాన్యం ఎక్కడైతే సేకరిస్తున్నారో ధాన్యం సేకరించే కేంద్రాలు పరిశీలించి రైతుల కష్టాలు తెలుసుకొని వాటిని సార్ట్అవుట్ చేసే దాంట్లో భాగంగా కూడా వారు కూడా ఉధృతంగా రాష్ట్రమంతా తిరుగుతున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో ఉన్న రైతన్నలకి ఒకటే మాట చెప్పదలుచుకున్నాం. ఎవరైతే రెచ్చగొడుతున్నారో, ఎవరైతే రైతులని రాంగ్ రూట్లో పెట్టాలని తాపత్రయపడుతున్నారో, ధాన్యం అంటే ఏంటో మొక్కలంటే తెలియని మహానాయకులు దోశలలో ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఏవైతే ఫోజుల మాటలు చెప్తున్నారో వాటేటిని మీరు నమ్మకండి. ఇది ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. తప్పకుండా రైతులకు పండించిన గింజని కొంటామని చెప్పాం. వడివడిగా కొంటున్నాం. రాష్ట్రంలో పండిన పంటని తప్పకుండా కొంటామని ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తున్నాం. వేగంగా జరగాలి. వారం 10 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ధాన్యం మొక్కజొన్న ఎక్కడ కొనుగోలు సంబంధించి ఆగొద్దు. కొనుగోలు చేసినవి కూడా కాంటా సంబంధించి అయినవి కూడా వెంటనే వాటిని సరఫరా అయ్యే విధంగా కూడా శరవేగంగా చర్యలు చేపట్టాలని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం.